బ్రతికిపోయాను. నన్ను ప్రజ్ఞ చూసేసిందంటే మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోయి ఉండేది. అలాగే అభితో నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయి ఉండేది. అప్పుడు ఇంకా నేను ఏం చేసేదాన్ని? ఏ ఇంకెవరూ దొరకలేదని నీలా నువ్వే మాట్లాడేసుకుంటున్నావా? ఏమైంది? ఏమైందని అడగద్దాలియా? ఓకే ఫైన్, అసలు అడగను. ఓహో, నా ఉద్దేశం అది కాదు. చూడు, ఏది సరిగ్గా లేదు. అంత గందరగోళం అయిపోయి ఉండేది, కానీ ఉన్నట్టుండి అంత సర్దుకుంది. ఏం జరగలేదు అసలు? ఎందుకు అవ్వలేదు అది? ఐ మీన్, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు సరిగ్గా చెప్పు ప్లీజ్. నేను అభికి పేపర్స్ ఇవ్వడానికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే ప్రజ్ఞ వచ్చేసింది. వాట్? తను ఈ పేపర్స్ ని చూసేలేదు కదా? డామిట్, తను ఒకవేళ ఈ పేపర్స్ ని చూసిందంటే అప్పుడు తనకి తెలిసిపోతుంది. అదే అన్నయ్య తన్ని చీట్ చేయాలనుకుంటున్నాడని. అయినా నువ్వు బలిదానవి. తను ఈ పేపర్స్ నువ్వు అన్నయ్య రూమ్ కి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? ఎటైనా బయటికి తీసుకెళ్ళి ఇవ్వాల్సింది కదా. ఇప్పుడు ఏదో ఒక ఈ పేపర్స్ ఇంకా నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు అన్నయ్యకి పేపర్స్ ఎందుకు ఇవ్వలేదు? నేను తనకిచ్చాను, కానీ తనే తీసుకోలేదు. అభినతో ఏమన్నాడంటే దీనికి ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ప్రజ్ఞ ఇంకా పూర్తిగా తనకి పడలేదు, పడేయడానికి ఇంకా టైం పడుతుందంట. ఇంకా అందుకే అంతవరకు ఈ పేపర్స్ నా దగ్గర పెట్టుకోవాలి. అవసరం లేదు, ఒకవేళ అవసరమైతే అడిగి తీసుకుంటాడు. రాజన్నయ్య, నువ్వు మా ఇద్దరిని భయపెట్టేశావు. నేను తప్ప మీ ఇద్దరి మీద నిఘా వేసి ఉంచేవాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు? ఎంతగా ఏంటిది? మీరే చెప్తారా లేక నేనే స్వయంగా తెలుసుకోవాలా? లేదు రాజన్నయ్య, అలాంటిదేం లేదు. నీకు తెలుసు కదా, నీకు తెలియకుండా మేవేవీ చేయమని. కానీ ఈ పేపర్స్ గురించి నాకేమీ తెలియదు కదా. వీటిని అభి తీసుకురమ్మన్నాడు. అది ప్రజ్ఞని మోసం చేసి వీటి మీద సంతకాలు చేయించడానికి. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే మాకు కూడా తెలియదు వీటి మీద సంతకం చేయించగలడా లేదా అని. వీటి మీద సంతకాలు జరిగేంత వరకు మేము నీకు చెప్పాలనుకోలేదన్నయ్య. అనవసరంగా ఆశలు పెట్టాలని అనుకోలేదు, అందుకే నీకు చెప్పలేదు. కానీ ఈ ఫైల్ని ఎందుకలా పట్టుకుని తిరుగుతున్నారు? ఒకవేళ ప్రజ్ఞ వీటిని చూసిందంటే అసలు మీ పని జరగదు. జాగ్రత్త, అర్థమైందా? మనకేమీ తెలియదు అన్నట్టు చెప్పేసి వెళ్తున్నారు ఈయన. ఫోనీలే తను. నువ్వు పంచే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఎందుకు రెడీ అవడం? ఎక్కడికి వెళ్ళాలి? ముందు రెడీ అవ్వు, తర్వాత చెప్తాను. అరే కానీ ఎక్కడికి వెళ్తున్నా? అరే వెళ్ళు. అక్క, ఏమైందంతా బానే ఉంది కదా, ఎందుకు మమ్మల్ని పిలిచావు? అమ్మా ప్రజ్ఞ, నువ్వు బానే ఉన్నావు కదా? ఇప్పటికి బానే ఉన్నానమ్మమ్మ, కానీ ఇలాగే జరుగుతుందంటే ఎక్కువ రోజులు బాగుండలేను. అంటే పిచ్చాసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ మనవడు నాకు పిచ్చెక్కిస్తున్నాడమ్మమ్మ. నాకు అర్థం కావడం లేదు, ఆయన ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని. అసలు అభి ఏం చేశాడో అది చెప్పండి. బతకనివ్వడం లేదు నన్ను. తిన్నగా చెప్పొచ్చు కదా, ఏమైంది? అమ్మమ్మ మీకేం చెప్పను, ఎప్పుడు వెనకాలే తిరుగుతున్నారు. అలాగే ఆయన నన్ను ఓపెన్ గా ఫ్లర్ట్ చేస్తున్నారు. టైము ప్లేసు ఏది చూడడం లేదు. ఒక్కోసారి చేయి పట్టుకుంటున్నారు, దగ్గరకొస్తున్నారు. ఆయనకి నా మీద ప్రేమ పుట్టింది అంటున్నారు. ఏంటి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? అలా ఎలా జరుగుతుందక్క? నువ్వు ఆయన ఇంతగా మోసం చేశావు. ఆయన ప్రాపర్టీ, డబ్బు అన్ని లాగేసుకున్నా ఆయన. ఇదే విషయాన్ని నేను ఆయనకి 100 సార్లు చెప్పి చూశాను బుల్బుల్, అది కూడా వేరే వేరే పద్ధతుల్లో. ప్రతిసారి రిజెక్ట్ కూడా చేశాను. ఇప్పటికే ఒకటే గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. అది చాలక ఇవన్నీ మొదలు పెట్టారు. అయితే ప్రజ్ఞ, నీ గదినే మార్చుకోవచ్చు కదా, ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. మహా అయితే ఏమవుతుంది, తను వచ్చి నిద్రపోతుంది కదా, దట్స్ ఇట్. బుల్బుల్, నేను ఇక్కడ కంగారు పడుతుంటే నువ్వు జోకులు వేస్తున్నావా? అక్క, నేనేమి జోక్ చేయడం లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ముందేమో నీకు ఆయన ప్రేమ దక్కలేదని అప్సెట్ గా ఉండేదానివి. దక్కేటప్పుడు నువ్వు ఆయనకి దూరంగా వెళ్తున్నావు. ఎందుకు కంగారు పడుతున్నావు? బుల్బుల్, ఇది కంగారు పడాల్సిన విషయమే కదా. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఆయన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఆయన నాకు దూరంగా ఉన్నారు అంటే నేను యాక్టింగ్ చేయగలను. ఎప్పుడైతే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని దగ్గరకొచ్చినప్పుడు ఎంత చక్కగా యాక్టింగ్ చేస్తున్నారని నాకు నిజం తెలిసినా కూడా నాకది నమ్మబుద్ధి కావడం లేదు. ఒక్కోసారైతే నేను నా నాటకం గురించి మర్చిపోతున్నాను. ఇంతకు ముందు ప్రజ్ఞలాగా మారిపోవాలనిపిస్తోంది. నాకు చాలా భయం వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క, ఇందులో భయపడడానికి ఏమీ లేదు. యాక్చువల్లీ ఐ థింక్ ప్రజ్ఞ సరిగ్గానే చెప్పారు. నాకు అభి గురించి బాగా తెలుసు. తను ఏమైనా తెలుసుకోవాలంటే అప్పుడు తన యాక్టింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. నానమ్మ, అది మీకు కూడా తెలుసు కదా. ఐఎమ్ షూర్ ప్రజ్ఞ చాలా ఆక్వర్డ్, అలాగే విచిత్రమైన సిచ్యువేషన్లో ఉండుంటారు. నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నువ్వు నీ గదిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలా చేస్తే తనకు అర్థమైపోతుంది ప్రజ్ఞ, నువ్వు తనకి దగ్గరగా వెళితే భయపడుతున్నావు అని. కానీ అమ్మమ్మ, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను, అర్థం చేసుకో. తను ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు నువ్వు నాకు వెంటనే సైలెంట్గా నాకు ఒక మెసేజ్ పంపించు, లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వు. నేనొచ్చేస్తాను. నేను వాడికి ఎలా క్లాస్ పీకుతానంటే నువ్వే చూస్తావుగా. వాడలాగే ఉండిపోతాడు. నిన్ను తాకాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఓకేనా?
ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. ఇంకెలాంటి ప్రాబ్లమూ లేదమ్మమ్మా, కానీ మనం ఇలా చేసిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు అంటే అప్పుడు మనం ఇంకేమైనా ఆలోచిద్దాం. నువ్వు ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక్కసారి నేను వాడికి గట్టిగా క్లాస్ పీకానంటే అప్పుడంతా సెట్ అయిపోతుంది. చూస్తూ ఉండు. పైగా వాడు నాకెప్పుడు కూడా ఎదురు చెప్పలేడు కదా. పదండి, వెళదాం మనం. ఆ? సరే. ఇప్పుడు నీకేమైంది? నువ్వు నన్నెందుకు మాట్లాడనివ్వలేదు? బుల్బుల్, నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అలాగా? నీకెలా తెలిసింది నాకు అసలు విషయం అర్థం కాలేదు అని? చాలా మంచి ఐడియా వచ్చింది నా మైండ్లోకి. దాని గురించి అక్కకి చెప్దాం అనుకున్నాను, కానీ లేదు, నువ్వు నన్ను మధ్యలో ఆపేశావు. సరే, నువ్వు ఇప్పుడు నాకు చెప్పు, అసలు నీకు ఏం ఐడియా వచ్చిందో నేను వింటాను. త్వరగా చెప్పు. చూడు ప్రవీణ్, బావగారు అక్కని టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే అక్క అన్ని మౌనంగా భరిస్తోంది. ఒకవేళ బావగారు అక్కని ఫ్లర్ట్ చేస్తే అప్పుడు అక్క కూడా బావగారిని ఫ్లర్ట్ చేయాలి. అక్క అలా చేసిందంటే బావగారు కూడా ఏమీ చేయలేరు కదా. ఇదైతే నిజంగా చాలా మంచి ఐడియా కదా బుల్బుల్. నువ్వు నన్ను మాట్లాడిస్తే కదా. సరే, ఐఎమ్ సారీ. ఎలా చెప్తా నేను ఒప్పుకోను. మరి నన్ను ఏదైనా మంచి చోటుకి కాఫీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎంత చిన్న విషయమా? అయితే పద, ఇప్పుడే తీసుకెళ్తాను. రియలీ? అవును, పద. మంచిదైంది ఆయన గదిలో లేరు. ఎంత భయపెట్టేశారు నన్ను. ఒకవేళ నా వెనక లేరు కదా, నేనెంతగా భయపడాల్సిన అవసరం ఏముంది? పిల్లిని చూసి ఎలక భయపడుతున్నట్టు భయపడుతున్నాను. నన్నేమీ తినేరు కదా. ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ఈసారి ఆయన నాకు ఎదురుపడ్డారు అంటే ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇక్కడేవో పేపర్స్ పడుండటం చూశాను నేను. అంటే దీని అర్థం ఆయన కావాలని నన్ను హక్ చేసుకున్నారు. ఎందుకంటే నేను ఆ పేపర్స్ని చూడకుండా ఉండాలని. ఇక ఆ తర్వాత అవకాశం చూసుకొని ఆ పేపర్స్ని దాచేశారు. అంతగా ఏముంది ఆ పేపర్స్లో? ఇక్కడెక్కడో దాచిపెట్టుంటారు. మొత్తం వెతికితే దొరుకుతుంది. నేను ఇక్కడ కూర్చుని పేపర్స్ చూస్తూ ఉంటే అప్పుడు ఆయన నన్ను పైకి లేపి ఇటువైపు టర్న్ చేశారు. అంటే ఆ టైంలో పేపర్స్ సరిగ్గా నా వెనకే ఉన్నాయి. పైగా ఆయన ఇక్కడే ఎవరికో సైకిల్ చేస్తూ ఉన్నారు. ఎలా సైకిల్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. కానీ ఎవరై ఉంటారు? ఈ రోజు ఆలియా నన్ను ఎంత మోసం చేసింది. నన్ను నిఖిల్ దగ్గర కూర్చోబెట్టి తను మాయమైపోయింది. ఇతన్ని కలవడానికి ఇక్కడికి తీసుకొస్తుందంటే నేను చచ్చిన వచ్చుండదాన్ని కాదు. సో ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు కాస్త వింతగా అనిపించట్లేదు? ఆల్మోస్ట్ డేట్కి వచ్చినట్టుగా. నువ్వు వింతగా చేసినప్పుడు నేను దానికి బదులుగా ఈ మాత్రమైనా నీకోసం చేయాల్సిందే కదా. సీరియస్లీ, ఆలియా నేను అసలు కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఇంత పెద్ద సిచ్యువేషన్ నుండి ఇంత ఈజీగా బయటపడతావని. సూపర్. పైగా మన సీక్రెట్ కూడా బయటపడలేదు కదా. నువ్వు ఆలియా నన్ను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తూనే వచ్చారు, ముఖ్యంగా నువ్వు. అందుకే నేను నీకు ప్రూవ్ చేయాలనుకున్నాను నీకు కాబోయే భర్త లూజర్ కాదు అని. హీఈస్ గుడ్ లుకింగ్, హీఈస్ సూపర్ ఇంటెలిజెంట్, బ్లా 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 బ్లా. వాట్ సే? ఒకసారి నాకు అభికి పెళ్లి జరగనివ్వు, తర్వాత తెలుస్తుంది నీకంటే పెద్ద లూజర్ ఇంకెవ్వరూ ఉండరని. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఎదురుగానే కూర్చొనున్నాను, కానీ నువ్వేదో ఆలోచిస్తున్నావు. ఇదంతా పెళ్ళైన తర్వాత కుదరదు. పెళ్ళైన తర్వాత నువ్వు ఎప్పుడు కేవలం నా గురించే ఆలోచిస్తుండాలి. తను నేను నీ లైఫ్లో ఎన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశానంటే నువ్వు ఊహించలేవు. ఐఎమ్ గోయింగ్ టు కీప్ యూ వెరీ హ్యాపీ. నాకు దాని గురించి అవసరం లేదు. యూ స్టూపిడ్. నువ్వు నన్ను ఇంకా విసిగించావంటే నీ లైఫ్లో అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఇక్కడ ఇచ్చేస్తాను నేను. నిఖిల్, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు. నేను నీ చేయి పట్టుకున్నాను అంతే కదా. ఏంటి అఫీషియల్ డేట్లో ఇది కూడా అలౌడ్ కాదా? నీకు మతిగాని పోయిందా ఏంటి? ఇది పబ్లిక్ ప్లేస్ కదా.
ఒకవేళ ఎవరైనా మనల్ని ఇక్కడ చూసారంటే వాళ్ళ అభికి తెలిసిన వాళ్ళు అయ్యుంటే దీని గురించి అభికి వివరంగా చెప్పేశారంటే అప్పుడు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించావా? యా ఐ నో. ఒకవేళ ఎవరైనా చూశారు అంటే వాళ్ళు అభికి చెప్తారు. ఒకవేళ అభికి చెప్పారు అంటే అప్పుడు తను నిన్ను పెళ్లి చేసుకోడు. ఒకవేళ అభి నిన్ను పెళ్లి చేసుకోలేదంటే ఆ ప్రాపర్టీ నీ పేరు మీదకి ఎప్పటికీ రాదు. ఒకవేళ ఆ ప్రాపర్టీ నీ పేరు మీదకి రాలేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు, అంతే కదా? రైట్? నీకెందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి ప్లేస్ లో నువ్వు నెమ్మదిగా ఎందుకు మాట్లాడవు? కాస్త నెమ్మదిగా మాట్లాడు నిఖిల్. అర్థం చేసుకుంటున్నాను, అందుకే నిన్ను అభికి అంత దగ్గరగా వెళ్ళనిస్తున్నాను తను. లేకపోతే కనీసం ఒక్క సెకండ్ కూడా తన దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళనిచ్చామని కాదు, వేరే దారిలే కోరుకుంటున్నాను. బుర్ర తినేస్తున్నాడు వీడు. ఇందాకటి నుండి మాట్లాడుతూనే ఉన్నాడు. భరించలేకపోతున్నాను. ఆలియా ఎప్పుడు వస్తుంది? ఈ మధ్య బావగారు చాలా మారిపోయారు కదా ప్రవీణ్. కూర్చో. నైస్ ప్లేస్ కదా. ఇదిగో. కాఫీ ఫ్యాబ్. అరే లేదు నువ్వు అది ఎప్పుడూ తాకూడదు, నేను నీకు ముందే చెప్తున్నాను. ఓకే? ఎందుకు? అది నా ఫేవరెట్ కదా ప్రవీణ్. అరే అది తాగావంటే లావుగా అయిపోతావు. ఇట్స్ నాట్ హెల్తీ బుల్బుల్. ఒకవేళ రేపు నువ్వు లావుగా అయిపోయావంటే అప్పుడు అర్థంలో నిన్ను నువ్వు చూసుకుంటే నీకే నచ్చవు. తర్వాత నువ్వే అంటావు ప్రవీణ్ అది ఇది అని. వదిలే ఇలాంటి వంకలేమీ చెప్పొద్దు ప్లీజ్. చాలా ఆపు. నాకు తెలుసు నీకు నేను కాదు నా లుక్స్ ఇంపార్టెంట్ అయిపోయాయి. సో ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్. బాయ్. అరే బుల్బుల్ ఏంటిది? దీని వెనక ఎవరుండుంటారు? తను లేక ఆలియా, లేకపోతే పావనీనా? నాకు ముందు నుండి అనుమానంగానే ఉంది ఈయన ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేస్తున్నారు అని. అందుకే ఇలా నాటకం ఆడుతున్నారు. నేను ఎలాగోలా ఆ పేపర్స్ వెతికి తీరాలి. నా అనుమానం నిజమైతే ఆ పేపర్స్ ఖచ్చితంగా ఆలియా లేక తన్ను రూమ్లోనే దొరుకుతాయి. ఎక్కడున్నావు? నేను నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను. నన్నెందుకు వెతుకుతున్నారు? కాసేపటి క్రితం నేను నిన్ను బలవంతంగా హక్ చేసుకున్నాను కదా, ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను అలా చేసుండకూడదని. అందుకని క్షమాపణ అడుగుదామని వచ్చాను. నేను దేన్నైనా భరించగలనేమో కానీ నీకు నా మీద కోపం వస్తే మాత్రం భరించలేను. మళ్ళీ మొదలు పెట్టారు. ఒకసారి పేపర్స్ దొరికాయంటే అప్పుడు చెప్తాను ఈయన సంగతి. ప్లీజ్ నన్ను క్షమించు, నేనంత చెడ్డ వ్యక్తిని కాదు. ఇట్స్ ఓకే, నేను కోపంగా లేను. ఆ? నువ్వు కోపంగా లేవా? అంటే నా హగ్ నీకు కోపం తెప్పించలేదా? మళ్ళీ హగ్ చేస్తారా? అమ్మ నాకు ఫోన్ చేస్తాను. చాలా మంచిదా నేను. నువ్వు ఇంత మంచిదాను అని నాకు అస్సలు తెలియదు ముగాంబో. ఏ ముగాంబో, హగ్ చేసుకుని కాస్త ఫీల్ అవ్వనివ్వు నన్ను ముగాంబో. మీరు మీ హద్దుల్ని దాటుతున్నారు. నేను మీ మీద కంప్లైంట్ ఇస్తాను. అరే కంప్లైంట్ ఏంటి? నువ్వు నన్ను జైల్లో పెట్టించు, ఊరి కూడా తీయించు, కానీ హక్ చేసుకోకుండా నేను వదిలిపెట్టాను నేను ఇవాళ. ఫూల్ని చేయడానికి ట్రై చేస్తున్నావా? హక్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాక నా మాట నేనే విన్నాను. వద్దు వద్దు. ఏంటొద్దు? కమ్ ఆన్. అరే మీకు అర్థం కావడం లేదు. అది ఏం చేస్తున్నావు? చీ, నేను కాదు. అరే నువ్వెప్పుడొచ్చావు? చీ, చూసావా నాన్నమ్మ, నువ్వు నన్ను ఒంటరిగా చూసేసి కౌగులించుకుంది. నేను చెప్పాను నీలాంటి వాడి కాను అని. అయినా ఏమైంది? నీకు నా మీద నమ్మకం లేదా? నేనంతా చూశాను, అలాగే విన్నాను కూడా. మీ నానమ్మతోనే అబద్ధం చెప్తున్నావు నిన్ను. అయ్యో నాన్నమ్మ కొట్టదు. అది స్కీల్తో మాత్రం అసలు కొట్టదు ప్లీజ్. ఎందుకో? నాన్నమ్మ నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనెందుకు తనని కౌగిలించుకుంటాను? తనే నన్ను కౌగిలించుకుంది నాన్నమ్మ. నేనసలు ఎలాంటి పొరపాటు పడ్డం లేదు. నిన్ను చూస్తుంటేనే నాకు మొత్తం అంతా పూర్తిగా అర్థం అవుతోంది. నువ్వు నీ క్యారెక్టర్లో ఇంతగా దిగజారిపోతావని నాకస్సలు తెలియదు. ఇక చూడు, ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్నసలు నాకేమీ సారీ అక్కర్లేదు. పూర్తిగా 50 దెబ్బలు అవి కూడా లెక్క పెట్టి కొడతాను. నాన్నమ్మ నువ్వు ఈ ముగింపు కళ్ళ ముందు నీ రాక్ స్టార్ ని కొడతావా? అయ్యో వద్దు నాన్నమ్మ. నన్ను ఇన్సల్ట్ చేసావు కదరా. చూసావుగా,
పారిపోయాడు. అవునమ్మమ్మ, కానీ మీరు కాస్త నెమ్మదిగా కొట్టాల్సింది. ఏమన్నా? ప్లీజ్. నిన్ను నేను మార్చలేను, అస్సలు మార్చలేను. సరే, అస్సలు కొట్టను. ప్రవీణ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. వాట్ ఈస్ సర్ప్రైజ్? ఏంటి ఇక్కడ? ఏ ఈ కాఫీ షాప్లో మీరు మాత్రమే సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటారా? మేము ఇక్కడికి రాకూడదా? స్మార్ట్ ఫియాన్సీ. ఐ రియలీ లైక్ హర్ స్టైల్. ప్రతి ప్రశ్నకి మొహం మీదే జవాబు. వై డోంట్ యూ జాయిన్ us? మా గురించి సరే కానీ తన్నుని చూడండి, తనకి చెమటలు పడుతున్నాయి. అయ్యో ఓకే, నాకు కాస్త వేడిగా అనిపిస్తుంది, అందుకే చెమటలు పట్టాయి. నీ కేసీలో కూడా చెమటలు పడుతున్నాయి. స్ట్రేంజ్ ఇజంట్ ఇట్? చూడండి, మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే మేమిద్దరం కలిసి ఏదో క్రైమ్ చేస్తున్నట్టుగా. ఎందుకంటే మీరిద్దరు అలా రియాక్ట్ అవుతున్నారు. ఎలా అంటే మీరిద్దరు చేసిన తప్పుని పట్టుకున్నట్టు, లేదంటే మీరు దొరికిపోయినట్టు. చూడు బుల్బుల్, నేను నీకు రిలాక్స్ బ్రో. నువ్వెందుకింత హ్యాపీ అవుతున్నావు? అరే బుల్బుల్ ఎందుకు ఇలా అంటుంది అంటే తను అభి గురించి ఆలోచిస్తుంది. షీఈ్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్. అండ్ అభి తన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, అందుకే తన గురించి కూడా ఆలోచిస్తుంది. అదే కాకుండా తను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే మంచిది అని. ప్రవీణ్, నా గురించి నేను ఆలోచించుకోగలను, అందుకే మీరిద్దరూ నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అవును, నేను అభిని పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ దాని అర్థం ఇదైతే కాదు కదా. ఒక టిపికల్ హౌస్ వైఫ్ లాగా ఇంట్లోనే ఉండాలని కాదు కదా. నా ఫ్రెండ్ని కలవడానికి నేను బయటకు వెళ్ళకూడదా ఏంటి? ఓ అయితే నీకు నిఖిల్ ఫ్రెండ్ అనమాట. నువ్వు నాకు చెప్పనే లేదు. నేను అనుకున్నాను మనందరిలో కల్లా నిఖిల్ ముందుగా తెలిసిన వ్యక్తిని నేను ఒక్కడిని అనుకున్నాను. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. చూడు ప్రవీణ్, వదిలే. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేయడం? జస్ట్ క్యాజువల్ మీట్ యార్. నాకు తెలిసినంత వరకు నువ్వు ఎవరిని క్యాజువల్గా కలవు కదా. అదేంటంటే మీ ఇద్దరిని ఒక్కటిగా కలిసి ఇక్కడ చూసేసరికి నాకేమనిపించిందంటే బహుశా మీరిద్దరూ డేట్ కూర్చుంటారని. కాఫీ డేట్, జస్ట్ లైక్ us. వాట్? తను అసలు ఏం మాట్లాడుతుంది ప్రవీణ్? ఒకవేళ మీరిద్దరూ డేట్కి ఇక్కడికి రాలేదంటే ఇంత మంచి రొమాంటిక్ రెస్టారెంట్లో నువ్వు తన్నుతో ఇలా ఏం చేస్తున్నావు మాకు కూడా చెప్తావా? అండ్ తను బై ద వే, నువ్వు ఇక్కడికి వచ్చి నిఖిల్ని కలవడానికి ముందుగా నాన్నమ్మను కానీ అభిని కానీ ఇంకెవరైనా పర్మిషన్ అడిగావా నువ్వు? అఫ్ కోర్స్ ప్రవీణ్ తప్పకుండా అడిగే ఉంటుంది కదా. పర్మిషన్ తీసుకున్నావు కదా. నెవర్ మైండ్, నేనే స్వయంగా అడుగుతా. అడుగు. I'll call you back. What a pleasant surprise. నిఖిల్, నువ్వు నాకు చెప్పనే లేదు వీళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నావని. ఇన్వైట్ దేనికోసం? నాకు నిఖిల్ నన్ను పెళ్లి చేసుకోవట్లేదని తెలిసినప్పుడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసాక అప్పటి నుంచి తను కాస్త హెసిటేటింగ్ గా ఉన్నాడు. అందుకే తనకి హెల్ప్ చేయాలనుకున్నాను. ఏంటి నిఖిల్? హెల్ప్ దేనికోసం? ఓహో ప్రవీణ్, నీకు అసలు ఒక్కసారి ఏం అర్థం కాదు. అది నిఖిల్ కి కాబోయే వైఫ్ ఉంది కదా, అదే సోనాలి చెప్పింది. తను రాకపోతే నేను కూడా నిన్ను కలవడానికి రానని. అందుకే తనను తీసుకొచ్చాను. మేమందరం ఇక్కడికి వచ్చేసాం అవుటింగ్ కోసమని, అంతే. ఎందుకు నిఖిల్, ఈ సోనాలి ఎక్కడుంది? ఎందుకంటే నేను తన నెంబర్ ట్రై చేస్తున్నాను, కానీ అది అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని చెప్తోంది. ఇప్పుడే ఫోన్ చేసిన దారిలో ఉంది తను. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ ఆలియా. పర్ఫెక్ట్. అది మీరందరూ ఇలా కలుసుకుంటున్నారంటే పర్మిషన్ అనేది చాలా అవసరం, రైట్? నువ్వు ఇప్పుడేమన్నావు? పర్మిషన్ అవసరమా? స్వీట్, నేను ఈ కంట్రీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా అసలు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోను. ఇదైతే ఇంటి నుంచి ఊరికి అవుటింగ్ కోసమని వచ్చాం. బట్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. నువ్వు మా క్లాస్ సొసైటీ మనిషి కాదు కదా, అందుకే నీకు వీటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ప్రవీణ్, డోంట్ ఫీల్ బ్యాడ్. మీరిద్దరూ కలిసి ఇంతకాలం అయింది, కానీ ఇప్పటి వరకు తనకేమీ నేర్పించలేదే. నువ్వు ఆలోచించి ఒకవేళ తన నీతో ఏ పార్టీస్ మీటింగ్స్ కి కనుక వచ్చిందంటే, యూనో నాకు భయంగా ఉంది అక్కడ నీకు అవమానం జరుగుతుందేమో అని. తనకి నచ్చ చెప్పు ప్రవీణ్. యూనో ఇన్ అవర్ సొసైటీ, ఇన్ అవర్ క్లాస్ ఈ పర్మిషన్ తీసుకోవడం లాంటివి ఏవి ఉండవు అని. నాకు మూడ్ పాడైపోయింది. నిఖిల్, నువ్వు సోనాలికి కాల్ చేసి మనం ఇంకెక్కడైనా కలుద్దాం చెప్పేసి. ఓకే, ఐల్ సీ యూ గైస్. వీళ్ళు గదిలో లేకపోవడం మంచిదైంది. ఆలియా తను రాకముందే నేను ఆ పేపర్స్ ఎక్కడున్నాయో వెతుకుతాను. కానీ ఆ పేపర్స్ ఎక్కడుండుంటాయి? అల్మారాలో చెక్ చేస్తాను.
వేరే ఎక్కడ దాచలేదు కదా వాటిని. ఎక్కడ వెతకాలి నేను? పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్. వీటితో ఆలియాకి తన్నుకి ఏం పనుంది? అభిషేక్ మెహ్రా. ఒకవేళ నేను ఈ పేపర్స్ మీద సంతకాలు చేశాను అంటే ఆయనకి ఆయన ప్రాపర్టీ మొత్తం తిరిగి దక్కుతుంది. అయితే ఇదేనన్నమాట వీళ్ళ ప్లానింగ్. ఆలియా తన్ను మొత్తం అంతా మోసం చేసి తిరిగి పొందాలనుకుంటున్నారు. ఒకవేళ ఆయన కూడా వాళ్ళిద్దరికీ సాయం చేయడం లేదు కదా. కానీ ఈ పేపర్స్ని ఆయన మా గదిలో దాచిపెట్టారు అంటే అప్పుడు ఈయన ఆలియా తన్నుతో కలిసిపోయారన్నమాట. నన్ను ఫూల్ని చేసి నా సంతకాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఏదో ఒక రోజు నేను ఎమోషనల్ అయిపోయి పేపర్స్ మీద సంతకాలు చేస్తానని, అప్పుడు మొత్తం అంతా ఆయన సొంతం అవుతుంది అనుకుంటున్నారు. అంటే నన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్నారు. లేదు, ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఆయనకి వీటన్నిటి గురించి తెలియదేమో. నిజం ఏదైనా సరే ఈ పేపర్స్ సంతకాల కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు అసలు నిజమేమిటో తెలుస్తుంది. కానీ నేను అంతవరకు ఏమీ తెలియనట్టు ఉండాలి. ఆయన ప్లాన్ ఎలాగైతే నడుస్తుందో అలాగే నడవనివ్వాలి.